సినిమా ఇండస్ట్రీలో చాలా డిఫరెంట్ కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ సూపర్ సక్సెస్లను సాధిస్తున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో మలయాళం సినిమాలకి చాలా మంచి డిమాండ్ అయితే ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆ సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోయింది. జింఖానా అనే మలయాళం సినిమాని 2 వారాల క్రితమే అక్కడ రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ని సాధించింది. దాంతో ఇప్పుడు తెలుగులో డబ్ చేశారు. ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఒక స్టూడెంట్ బ్యాచ్ ఇంటర్ ఫెయిల్ అవుతారు. ఇక ఇంజనీరింగ్లోకి వెళ్లాలంటే స్పోర్ట్స్ కోటాను సంపాదించాలనే ఉద్దేశంతో బాక్సింగ్ నేర్చుకోవాలని జింఖానా అనే ఒక బాక్సింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. మరి అక్కడి నుంచి వాళ్ళ కెరియర్ ఎలా ముందుకు సాగింది, వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించారా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు దర్శకుడు ఒక ఎంటర్టైనింగ్ మూడ్లో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా ఈ సినిమా మొత్తం బాక్సింగ్ కోసమే ఉంటుంది అని అంచనాలు పెట్టుకుని ప్రేక్షకులు థియేటర్కి వస్తే మాత్రం తీవ్రంగా నిరాశపడతారని చెప్పాలి. బాక్సింగ్ అనేది ఒక సబ్ ఫ్లాట్గా మాత్రమే సెట్ చేసి పెట్టారు. ఈ సినిమా మొత్తాన్ని ఎంటర్టైనింగ్గా తీసుకెళ్తూ ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టించకుండా మంచి స్క్రీన్ ప్లే టెక్నిక్స్ వాడుతూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఇక హీరో అండ్ బ్యాచ్ చేసే కామెడీ కానీ, వాళ్ళు చేసే చేష్టలు కానీ ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది. అయితే అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లు రొటీన్గా అనిపిస్తూ ఉంటాయి. మనం ఇంతకుముందు ఈ సీన్లు వేరే సినిమాల్లో చూసాం కదా అని అనిపిస్తూ ఉంటాయి. అవి ప్రేక్షకుడికి కొద్దిగా బోర్ కలిగించే అవకాశం అయితే ఉంటుంది. సినిమా ఫ్లో మాత్రం చూసుకుంటే ఎక్కడా తగ్గకుండా సినిమాకి భారీ హైప్ ఇస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఇక సినిమా ఎండింగ్లో చాలా సింపుల్గా క్లోజ్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ క్లైమాక్స్లో వచ్చే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్గా నిలిచిందని చెప్పాలి. ఇక ఇప్పటి వరకు వాళ్ళకి తెలుగులో మంచి ఆదరణ అయితే దక్కుతుంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించిందని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ కూడా చాలా వరకు ప్లస్ అయ్యింది. డబ్బింగ్ సినిమాకి మ్యూజిక్ అంటే సాంగ్స్ అంత పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవు, కానీ ఈ సినిమాలో సాంగ్స్ మాత్రం ప్రేక్షకులను సినిమా చూస్తున్నంతసేపు బాగా నచ్చుతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన నస్లిన్ గాఫర్ చేసిన యాక్టింగ్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యింది. ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన ఈ సినిమాతో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పాలి. ఈ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసుకుంటూ ముందుకు తీసుకెళ్లటంలో ఆయన కీలక పాత్ర వహించాడు. ఆయన నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు. అలాగే ఇక మీదట ఆయనకి తెలుగులో కూడా భారీ అవకాశాలు వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇక లక్కనవరన్, బేబీ జీన్ లాంటి నటులు సైతం సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, మ్యూజిక్ బాగుంది. అలాగే అద్భుతమైన విజువల్స్ని అందించటంలో సినిమాటోగ్రఫర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇక క్లైమాక్స్ ఫైట్లో విజువల్స్ అయితే టాప్ నాచ్లో ఉన్నాయి. ఈ కెమెరాను ఒక దగ్గర స్టిక్ చేయకుండా 360 డిగ్రీస్ తిప్పుతూ షార్ట్స్ని ఎలివేట్ చేసే ప్రయత్నంలో సినిమాటోగ్రఫర్ చాలా గొప్ప అవుట్పుట్ అందించాడనే చెప్పాలి. ఎడిటర్ కూడా చాలా అద్భుతమైన ఎడిటింగ్ని ప్రతిభను చూపించాడు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, కథ, ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్. మైనస్ పాయింట్స్, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయ్యింది. కామెడీ అక్కడక్కడ సెట్ అవ్వలేదు.